హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనము యూట్యూబ్లో ఏదైతే హిస్టరీకి సంబంధించిన ఎన్సీఆర్టీస్ పైన డిస్కషన్ ఏదైతే స్టార్ట్ చేసామో దానిలో మనం 4th చాప్టర్లోకి వెళ్ళిపోదాం. ఆ 4th చాప్టర్లో మనకు కనిపించే థీమ్ ఏంటి అంటే వాట్ బుక్స్ అండ్ బరియల్స్ టెల్ us. అంటే సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే అర్లియస్ట్ బుక్స్ ఏ విధంగా ఉన్నాయి, దాని నుండి ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి, అండ్ బరియల్ ప్రాక్టీసెస్, అర్లియస్ట్ బరియల్ ప్రాక్టీసెస్ అనేది ఏ విధంగా ఉండేవి, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏమున్నాయి అనేది మనకి ఈ చాప్టర్లో దొరకడం జరుగుతుంది. సో దీని డీటెయిల్స్లోకి వెళ్దాం. దీని డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఓల్డెస్ట్ బుక్స్ ఇన్ ద వరల్డ్ గురించి ఒక ప్రస్తావన కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనం ఓల్డెస్ట్ బుక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐఎమ్ చేంజింగ్ ద కలర్. ఇక్కడ ఓల్డెస్ట్ బుక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో దానిపైన ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ సబ్ టాపిక్ లో దొరుకుతుంది. ద ఓల్డెస్ట్ బుక్స్ ఆర్ ఋగ్వేద, సామవేద, యజుర్వేద అండ్ అథర్వవేద. సో ఇందులో పర్టికులర్ గా ఏది మోస్ట్ ఓల్డెస్ట్ అంటే ఋగ్వేద అని చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద అర్లియస్ట్ రిటర్న్ టెక్స్ట్ ఇన్ ఇండియన్ హిస్టరీ దట్ ఈస్ కంప్లీట్లీ డెసిఫైడ్ అండ్ ఇట్ వాస్ రిటర్న్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. మీకు అందరికీ తెలిసిందే. అయితే ఇది ఏ టైం పీరియడ్ లో కంపోజ్ చేయడం జరిగింది అంటే సుమారు ఒక 3500 years ago. అండ్ ఇవి ఈ నాలుగిటిని ఋగ్వేద, సామవేద, యజుర్వేద అండ్ అథర్వవేద, వీటి నాలుగిటిని నాలెడ్జ్ బుక్స్ అంటారు అనమాట. వేదాస్ ఆర్ నథింగ్ బట్ నాలెడ్జ్ బుక్స్. వేద అనే పదము ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ విత్ అంటే టు నో సంథింగ్ ఆర్ టు అక్వైర్ నాలెడ్జ్ ఆన్ సంథింగ్. దేనిపైన? ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ పైన ఇనిషియల్లీ. సో వాళ్ళ అబ్జర్వేషన్స్, వాళ్ళ నాలెడ్జ్ అన్ని కూడా ఒక బుక్స్ రూపంలో కంపోజ్ చేయడం జరిగింది. ఎంతో అద్భుతంగా దాన్ని నాలెడ్జ్ బుక్స్ అని పిలుచుకోవాలి. ఓల్డెస్ట్ నాలెడ్జ్ బుక్ ఏది అంటే ఋగ్వేద. అయితే ఇవి ఎవరు రాయడం జరిగిందంటే సేజెస్ అండ్ దేర్ ఫ్యామిలీస్. పాపులర్ సేజెస్ ఉండేవాళ్ళు, మనకు చాలా పేర్లు తెలుసు. విశ్వామిత్ర కానీ, వశిష్ఠ కానీ, అత్తిర మహాముని కానీ, భరద్వాజ కానీ, చాలా మంది. సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో పాటు కంపోజ్ చేసిన బుక్స్. అండ్ ఇందులో ఫీమేల్స్ కూడా, విమెన్ కూడా చాలా కంపోజిషన్స్ చేయడం జరిగింది. అది మనకి ఈ పాయింట్ లో దొరుకుతుంది మనకి. విమెన్ ఆల్సో కంపోజ్ సమ్ హిమ్స్. అయితే ఇక్కడ మనం హిమ్స్ అనే పదం వచ్చింది కాబట్టి రిఫరెన్స్, ఈ ఋగ్వేద గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈ ఋగ్వేద ఏంటి అంటే ఇట్ ఈస్ అ నాలెడ్జ్ బుక్ కంప్లీట్లీ which deals with hymns అనమాట. అయితే ఎన్ని హిమ్స్ ఉంటాయి అంటే 1028 హిమ్స్ ఉంటాయి. వాట్ ఆర్ దీస్ హిమ్స్? Praises. It is a knowledge book of praises, praising the environmental forces who were treated as gods at that point of time. అయితే there was a personification of environmental forces. చాలా స్ట్రాంగ్ ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ కి మేల్ రూపం ఇవ్వడం జరిగింది. అండ్ బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఫీమేల్ రూపం ఇవ్వడం జరిగింది. దాన్నే పర్సోనిఫికేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ సో ఈ హిమ్స్ అనే వాటిని సూక్తాస్ అని కూడా పిలుస్తాం మనము. అండ్ దే వర్ రిటర్న్ టు ప్రైజ్ ద గాడ్స్ అండ్ గాడెసెస్. అండ్ విమెన్ ఆల్సో compiled some hymns. And this makes Rigveda the oldest text not only in India but entire world. It was composed somewhere around 3500 BC. And ఇక్కడ ఈ హిమ్స్ ఎవరికి సంబంధించినవి అంటే majority of the hymns were composed on behalf of or to praise the war god Indra, who is considered as the most favorite god in Rigveda or Rigvedic period అని చెప్పుకోవచ్చు. మెజారిటీ హిమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రైజెస్ వార్ గాడ్ ఇంద్ర కోసం రాయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఎవరు మోస్ట్ ఫేవరెట్ అంటే అగ్ని అనేది మనకు కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం మనము. మనకి ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది దీనిలో అంటే సాంస్క్రిట్ అండ్ అదర్ లాంగ్వేజెస్. అయితే ఇక్కడ సాంస్క్రిట్ మనకి క్లాసికల్ లాంగ్వేజ్ అని మనందరికీ తెలుసు. ఓల్డెస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ ఏమో తమిళ్. ఓకే, అయితే ఇక్కడ అర్లియస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ దట్ వాస్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ తమిళ్. అయితే ఇక్కడ సాంస్క్రిట్ కూడా క్లాసికల్ లాంగ్వేజే. ఇక్కడ లాంగ్వేజెస్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి అసలు ఈ లాంగ్వేజెస్ పైన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా తెలుసుకోవాలనేది నేను మీకు వైట్ పేపర్ పైన చూపిస్తాను. అయితే ఇక్కడ మనకి లాంగ్వేజెస్, ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. Languages spoken in Indian subcontinent. They are classified into different types. అయితే మనము జాగ్రఫికల్ గా డివైడ్ చేసుకుందాం. అప్పుడు మనకు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ ఉంటుంది. నార్త్ లో మాట్లాడే లాంగ్వేజెస్ అన్నిటిని ఏ టైప్ కింద వస్తాయి అంటే ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అని పిలుస్తాం. అదే మనకి ఇందాక ఆ సబ్ టాపిక్ లో ఇవ్వడం జరిగింది. కానీ నేను ఇక్కడ క్లాసిఫై చేసి చెప్తున్నా. సెంట్రల్ ఇండియా, సో నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఏమో ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ ఉంటాయి. సాంస్క్రిట్ కానీ, గుజరాతీ కానీ, కశ్మీరీ కానీ, ఇవన్నీ కూడా దే కమ్ అండర్
ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్. అయితే సెంట్రల్ ఇండియా, మధ్యప్రదేశ్ కానీ, జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఆ సమీపంలో మాట్లాడే లాంగ్వేజెస్ అన్నిటినీ ఏ టైప్ కింద పెట్టాలి అంటే ఆస్ట్రో ఏషియాటిక్ లాంగ్వేజెస్ అని పిలవాలి. సో నార్త్ లో ఏమో ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ మాట్లాడడం జరుగుతుంది, అండ్ సెంట్రల్ ఇండియాలో ఏమో ఆస్ట్రో ఏషియాటిక్ లాంగ్వేజెస్ మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మన సౌత్ కి వస్తే ఏది వింధ్యాస్ కింద ఏదైతే పెనిన్సులర్ టిప్ దాకా ఏ ప్రాంతం అయితే ఉందో అక్కడ మెజారిటీగా మాట్లాడే లాంగ్వేజెస్ అన్నిటిని దేని కింద చేర్చారు అంటే ద్రవిడియన్ లాంగ్వేజెస్. దీనిలో ఏమేమి వస్తాయి మనకందరికి తెలిసినే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఆల్ దీస్ ఆర్ ఆల్ కన్సిడర్డ్ యాజ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్. ఇంకే జాగ్రఫికల్ పార్ట్ మిగిలిపోయింది అంటే నార్త్ ఈస్టర్న్ పార్ట్. నార్త్ ఈస్టర్న్ పార్ట్ లో మాట్లాడే డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్నిటినీ ఏ టైప్ కింద పెట్టాలి అంటే టిబెటో బర్మన్. టిబెటో బర్మన్ లాంగ్వేజెస్ కింద రాయడం జరుగుతుంది. ఇదే మనకి ఆ ఇన్ఫర్మేషనే ఇందాక మనకి ఎన్సీఆర్టీస్ లో కనిపించడం జరిగింది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నార్త్, సెంట్రల్ ఇండియా, సౌత్ ఇండియా అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ స్పోకెన్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. నార్త్ లో ఏమో ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్, సెంట్రల్ ఇండియా ఏమో ఆస్ట్రో ఏషియాటిక్ లాంగ్వేజెస్, సౌత్ లో ఏమో ద్రవిడియన్ లాంగ్వేజెస్, నార్త్ ఈస్ట్ లో ఏమో టిబెటో బర్మన్ లాంగ్వేజెస్. సో నాకు తెలిసి మీకు బాగా అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇదే మన లాంగ్వేజెస్ కి సంబంధించి ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కాబట్టి అయిపోయింది. సో ఫ్యాక్ట్స్ చూసుకున్నట్టయితే ఇంకొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ చాప్టర్ లో. అది ఏంటి అంటే యానిమల్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. హార్సెస్ కానీ, కౌస్ కానీ. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ టైం పీరియడ్ లో ఈ హార్సెస్ ని కానీ, కౌస్ కానీ ఎంతో వాల్యుబుల్ యానిమల్స్ గా గుర్తించే వాళ్ళు అనమాట, చాలా చాలా వాల్యుబుల్ గా. అండ్ కౌ వాజ్ అ సీక్రెట్ యానిమల్. ఋగ్వేదాలో ఒక రిఫరెన్స్ కూడా ఉంది అగన్య అని, అంటే ఏదైనా హార్మ్ చేస్తే కౌకి ఇట్ ఈస్ పనిషబుల్ అఫెన్స్ అని. అంత బాగా చూసుకునే వాళ్ళు ఈ యానిమల్స్ ని. అండ్ దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ మోస్ట్ వాల్యుబుల్ యానిమల్స్. అండ్ ఆ టైం పీరియడ్ లో బ్యాటిల్స్ వర్ ఆల్సో ఫాట్ అంట. వై? టు క్యాప్చర్ దీస్ యానిమల్స్ ఆర్ టు క్యాప్చర్ ద పాస్చర్ ల్యాండ్స్. వాట్ ఆర్ దిస్ పాస్చర్ ల్యాండ్స్? ఎక్కడైతే యానిమల్ గ్రేజింగ్ జరుగుతుందో అక్కడే ఫార్మింగ్ కూడా చేస్తారనమాట, డ్రై ఫార్మింగ్ టైప్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్. సో ఆ ల్యాండ్స్ ని క్యాప్చర్ చేసేవాళ్ళు. సో దానికోసం యుద్ధాలు జరిగేవి అండ్ యానిమల్స్ ని క్యాప్చర్ చేసేవాళ్ళు. అంతేకాకుండా ఈ బ్యాటిల్స్ అనేవి దే వర్ ఫాట్ టు కాంకర్ వాటర్ బాడీస్ ఆల్సో. అండ్ మనకి చరిత్రలో ఇప్పటికీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. రివర్ వాటర్ డిస్ప్యూట్స్ దేశాలే కాదు, రాష్ట్రాలు కాదు, అందరూ కొట్లాడుకుంటూనే ఉంటారు. సో ఆల్వేస్ బ్యాటిల్స్ అండ్ వార్స్ వర్ ఫాట్ ఇన్ ద సేక్ ఫర్ ద ఆన్ ద నేమ్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్. దాన్ని బాగా కాంకర్ చేసుకోవడానికి చాలా బ్యాటిల్స్ ఫైట్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే హార్సెస్ అండ్ కౌస్ వర్ మోస్ట్ వాల్యుబుల్ యానిమల్స్. అండ్ ఇక్కడ కొన్ని రివర్స్ కి సంబంధించిన రిఫరెన్సెస్ కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకి నార్త్ వెస్టర్న్ పార్ట్ అండ్ వెస్టర్న్ పార్ట్ లో ఏవైతే మేజర్ రివర్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ట్రిబ్యూటరీస్ ఉన్నాయో అవి చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి ఋగ్వేదాలో. కానీ మనకి కొంచెం ఈ గ్యాంజెటిక్ ప్లేన్ ఆ టైప్ ఆ ప్రాంతంలో ఉన్న రివర్స్ ఏవైతే గంగా కానీ, యమునా కానీ, దానికి సంబంధించి ఒకటే ఒక రిఫరెన్స్ మనకు కనిపిస్తుందని ఈ బుక్ లో మనకు చెప్పడం జరుగుతుంది. అండ్ దేర్ ఆర్ మెనీ ప్రేయర్స్. అయితే ఇక్కడ చాలా రిచువల్స్ కూడా పర్ఫామ్ చేసేవాళ్ళంట. ఎందుకు? ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ క్యాటిల్, ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ జన అంటే పీపుల్ కానీ, చిల్డ్రన్ కానీ, అండ్ టు గెట్ మోర్ నెంబర్ ఆఫ్ సన్స్, ఎక్కువ కొడుకులు పుట్టాలనే కూడా బాగా రిచువల్స్ పర్ఫామ్ చేసేవాళ్ళు అనేది మనకి ఈ సెంటెన్స్ లో కనిపిస్తుంది. అండ్ హార్సెస్ వర్ టైడ్ టు చారియట్స్. అయితే ఈ బ్యాటిల్స్ ఏవైతే జరిగినాయో ఆ బ్యాటిల్స్ లో చారియట్స్ కూడా వాడేవాళ్ళు అంట, హార్సెస్ ని దానికి కట్టేసి. అయితే ఇక్కడ బ్యాటిల్స్ వర్ ఫాట్ ఫర్ ల్యాండ్ ఫర్ గ్రోయింగ్ హార్డీ క్రాప్స్ సచ్ యాజ్ బార్లీ. అదే ఇందాక మనం చూసాం కదా, దాన్నే పాస్చర్ ల్యాండ్స్ అంటారు. అయితే నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ ఇంకేం కనిపిస్తుంది అంటే బ్యాటిల్స్ వర్ ఫాట్ ఫర్ వాటర్. ఈ పాయింట్ కూడా మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ద వెల్త్ అబ్టైన్డ్. ఇప్పుడు ఏవైతే బ్యాటిల్స్ జరుగుతాయో, ఏవైతే వీళ్ళు క్యాప్చర్ చేసుకుంటారో అది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు అనేది కూడా మనకి ఈ పాయింట్ లో దొరుకుతుంది. అది ఆ వెల్త్ ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు అంటే కొంచెం పార్ట్ ఆఫ్ ద స్పాయిల్స్ ఆఫ్ ద వార్, అంటే ఏదైతే క్యాప్చర్ చేసుకున్నారో దానిలో కొంచెం భాగం కింగ్స్ తీసుకునేవాళ్ళు, మరి కొంత భాగం ప్రీస్ట్లు తీసుకునేవాళ్ళు, అండ్ తక్కింది ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు అనమాట ఆ టైం పీరియడ్ లో. అండ్ ఇక్కడ మరి కింగ్ కానీ ఆయన ఆర్మీ కానీ రెగ్యులర్ ఆర్మీ లేదనేది కూడా పాయింట్ మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎప్పుడైతే యుద్ధం టైంలో ఉంటుందో వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళని ఒక సోల్జర్స్ ని ఆర్గనైజ్ చేసుకుని ఫైట్ చేసేవాళ్ళు అనమాట. రెగ్యులర్ ఆర్మీ అంటే స్టాండింగ్ ఆర్మీ మాత్రం దానికి సంబంధించిన రిఫరెన్సెస్ ఈ ఋగ్వేదిక్ పీరియడ్ కానీ, అర్లీ వేదిక్ పీరియడ్ లో కానీ లేవనేది మనకి ఈ పర్టికులర్ సబ్ టాపిక్ లో తెలుస్తుంది. అయితే ఇక్కడ మరి
పీపుల్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అవుట్ ఆఫ్ యాజ్ అ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ గివింగ్ ప్రొటెక్షన్ టు దెమ్ అండ్ ద క్యాటిల్. అయితే వీళ్ళు ఏదైతే కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళో అదే ఒక ట్యాక్స్ రూపంలో దాన్ని ఆ టైంలో ఒక వాలంటరీ టాక్సేషన్ అని చెప్పుకోవచ్చు, నాట్ మ్యాండేటరీ. ఒకవేళ మీ దగ్గర ఏమన్నా ఉంటే మీకు ఇది సహాయం, మీకు ఈ సర్వీస్ చేశాం కాబట్టి కొంచెం భాగం మాకు కూడా ఇవ్వండి అన్నట్టు అనమాట. సో అది టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దే యూస్ టు ఆఫర్ అనమాట, ఒక బలి, దాన్ని బలి అని పిలుస్తారు అనమాట. అయితే బలి ఈజ్ అ వాలంటరీ టాక్సేషన్. మ్యాండేటరీ టాక్సేషన్ గా తర్వాత పీరియడ్ లో కన్వర్ట్ అవుతుంది, అది దాన్నే బాగా అని పిలుచుకోవాలన్నమాట. అది మనం వచ్చే క్లాస్ లో డిస్కస్ చేద్దాం. అయితే మెన్ టుక్ పార్ట్ ఇన్ ద వార్స్. అయితే ఈ వార్స్ లో మేజర్లీ ఎవరు పార్టిసిపేట్ చేసేవాళ్ళు అంటే మెన్నే పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ లీడర్షిప్ గురించి కూడా మనకి రిఫరెన్స్ కనిపిస్తుంది. అది ఏంటి అంటే ఆ టైం పీరియడ్ లో పీపుల్ యూస్ టు చూస్ దేర్ ఓన్ లీడర్స్ హూ ఆర్ వెరీ స్కిల్ఫుల్ అని పాయింట్ మనకు కనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇట్ వాజ్ అ రిపబ్లికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. రిపబ్లికన్ క్యారెక్టరిస్టిక్సే కదా అవి. అండ్ ఇక్కడ మనకు ఇంకో రిఫరెన్స్ ఏం కనిపిస్తుంది అంటే ఈ సబ్ టాపిక్ లో పొలిటికల్ అసెంబ్లీస్ గురించి కూడా ప్రస్తావన వస్తుంది. అయితే ఇక్కడ కింగ్ డెసిషన్ వాజ్ నాట్ ఫైనల్ అంట ఇనిషియల్లీ. అక్కడ అర్లీ వేదిక్ పీరియడ్ లో ఆయన తీసుకున్న డెసిషన్స్ ఏవైనా ఉన్నాయా, ఇట్ హ్యాడ్ టు బి రాటిఫైడ్ బై ద అసెంబ్లీస్. అండ్ ఎంత అద్భుతమైన సమాజం అంటే పీపుల్ యూస్ టు గ్యాదర్ ఎట్ వన్ ప్లేస్, ఒక పబ్లిక్ ఫోరం లాగా ఉండేది. దే యూస్ టు టేక్ కలెక్టివ్ డెసిషన్స్ అండ్ took them to the notice of the rulers or other officials, government officials, అంటే ఆ టైం పీరియడ్ లో ఆ స్టేట్ అఫీషియల్స్ లో దృష్టికి తీసుకెళ్లే వాళ్ళు అనమాట. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం ఏం చెప్పుకోవాలి అంటే ఎస్ there was no regular army. ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఆ పాయింట్. అండ్ అసెంబ్లీస్ వేర్ పీపుల్ మెట్. వార్ కౌన్సిల్ గురించి కూడా మనకి ఇక్కడ ప్రస్తావన వస్తుంది. అంటే ఈ బ్యాటిల్స్ ఏ విధంగా ఫైట్ చేయాలో, స్ట్రాటజీస్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలంటే ఆ టైంలో చూడండి ఇంటెలెక్చువల్ కెపాసిటీ వాళ్ళది. ఆ వార్ అంటే ఒక వార్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎవరైతే కీ డెసిషన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యేవాళ్ళు అనమాట. దాన్ని వార్ కౌన్సిల్ అని పిలుచుకోవచ్చు. దానికి సంబంధించిన రిఫరెన్స్ కూడా మనకు కనిపిస్తుంది. సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఐ హోప్ యు ఆర్ లెర్నింగ్ ఫెంటాస్టిక్ ఫ్యాక్ట్స్ టుడే ఆల్సో. వర్డ్స్ టు డిస్క్రైబ్ పీపుల్. అయితే ఇక్కడ మనకి ఆ రిగ్వేదిక్ టైం పీరియడ్ లో ఆర్ రిగ్వేదాలో అంటే కొన్ని రకాల మనుషుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ పీపుల్. దెర్ ఇస్ నో రిఫరెన్స్ ఆఫ్ క్యాస్ట్ ఇన్ రిగ్వేద అన్డౌటెడ్లీ. అయితే ఈ రిగ్వేదాలో మనకి పురుష సూక్త అనే కాన్సెప్ట్ వచ్చిందంటే 4-fold క్లాసిఫికేషన్ ఆఫ్ ద సొసైటీ. అది ఎప్పుడు 10th మాండల్లో. అంటే ఈ రిగ్వేద అనేది 10 books 10 parts గా మనము విడగొట్టచ్చు అనమాట. ఈ 10 parts అన్ని కూడా సేజెస్ రాయడం జరిగింది. అయితే ఈ 10th part ఏదైతే ఉందో హిస్టోరియన్స్ ప్రకారము లేటర్ వేదిక్ పీరియడ్ లో కంపైల్ చేయడం జరిగింది. అది మనం వచ్చే క్లాసెస్ లో చూద్దాం, దానికి ఉన్న కారణాలు ఏంటి, ఎందుకు ఆ విధంగా చేశారనేది. అయితే ఇక్కడ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ మనం చూసినట్టయితే కింగ్స్ వర్ వన్ టైప్ ఆఫ్ క్లాస్ అండ్ ప్రీస్ట్ వర్ వన్ టైప్ ఆఫ్ క్లాస్ అండ్ మిగతాది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు. అయితే ఈ వేదాస్ అన్ని కంపైల్ చేసిన వాళ్ళని ఆర్యన్స్ అని పిలుచుకోవాలి. అండ్ ఈ ఆర్యన్స్ కి అపోనెంట్స్ అంటే ఎవరైతే ఈ సోషల్ క్లాసిఫికేషన్ ని కానీ వీళ్ళ కల్చర్ ని కానీ ఛాలెంజ్ చేశారో వాళ్ళని దాసాస్ గా పిలిచేవాళ్ళంట. అండ్ దాసాస్ ఆల్సో ఇంక్లూడెడ్ పీపుల్ హూ ఆర్ క్యాప్చర్డ్ ఫ్రమ్ ద కాంకర్డ్ టెరిటరీస్. యుద్ధాలు జరిగినాయి కదా, అక్కడ వెళ్తే కాకుండా ప్రజలు కూడా ఉంటారు కదా, వాళ్ళని స్లేవ్స్ గా భావించే వాళ్ళు అనమాట. అయితే ఈ స్లేవ్స్ కి మాస్టర్స్ ఉండేవాళ్ళు. దే యూస్ టు ఓన్ దెమ్ యాజ్ ప్రాపర్టీ అండ్ దీస్ స్లేవ్స్ యూస్ టు పర్ఫార్మ్ వాట్ ఎవర్ దేర్ మాస్టర్స్ ఆస్ దెమ్ టు డూ. బాగా గుర్తుంచుకోవాలి. సో ఆ పాయింట్సే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్టయితే బరియల్స్ లోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు బుక్స్ పైన ఎంతో ఎలాబొరేట్ డిస్కషన్ చేశాం కాబట్టి బరియల్ గురించి కూడా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇది ఏంటి అంటే ఆ స్పెషల్ బరియల్ ఎట్ ఇనాంగావ్ గురించి మనకి చెప్పడం జరుగుతుంది ఈ టాపిక్ లో. ఇనాంగావ్ ఎక్కడ ఉంది అంటే మన మహారాష్ట్రలో ఉంది. It is located in Maharashtra and it is located on the river banks of the river Ghod. It is a tributary of Bhima. ఓకే, అయితే ఇది ఆ ఏ టైం పీరియడ్ లో ఆక్యుపైడ్ ఉన్నాయి, దీనికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏ టైం పీరియడ్ నుండి వస్తున్నాయి అంటే 3600 to 2007 years ago సంబంధించిన బరియల్. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే అడల్ట్స్ వర్ బరీడ్ అండర్ ద గ్రౌండ్ విత్ ఇన్ దేర్ హౌసెస్ అండ్ దేర్ హెడ్స్ యూస్ టు ఫేస్ టువర్డ్స్ నార్త్. అది ఆ టైంలో ఉన్న ట్రెడిషన్. అంటే ఆ అర్లియస్ట్ బరియల్స్ గురించి మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్. అంతేకాకుండా ఎక్కడైతే బరీ చేశారో ఆ బరీ చేసిన ప్రాంతంలోనే వెజల్స్ లో ఫుడ్ కానీ వాటర్ కానీ అవి కూడా పెట్టేవాళ్ళంట. ఆ ఆచారం కూడా ఉండేది. సో ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ మెన్షన్ ఇన్ దిస్ స్పెషల్ బరియల్ అట్ ఇనాంగావ్ టాపిక్. సో మనకి ఈ చాప్టర్ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. I hope you have enjoyed today's session. Thank you so much. Vivek signing off. Bye.